రాజకీయంగా కొన్నిసార్లు అవకాశాలు ఎలా వస్తాయంటే వద్దన్నా వెంటబడుతుంటాయి, విజయ తీరాలకు చేర్చుతుంటాయి. ఊహించని దానికంటే ఇంకా ఇంకా ఎక్కువ స్థాయికి తీసుకువెళ్తాయి. ఒక మాటలో చెప్పాలంటే సింహాసనంపై కూర్చోబెడతాయి, కొన్నిసార్లు అధపాతాళంలోకి పడేస్తాయి. రాజకీయ నాయకులైనా అంతే, రాజకీయ పార్టీల పరిస్థితి అయినా అంతే. ఊహకు కూడా ఏవీ అందవు. అందుకే ఆ రాజకీయాలను ఈదాలంటే గట్స్ ఉండాలి, కష్టాలను ఓర్చుకోవాలి, ఒక అవకాశం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాలి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ఇలాంటి కోవలో ఓ వ్యక్తి గురించి చెప్పాలి. 20 ఏళ్ల కిందటే ఓ వ్యక్తి తాను సీఎం అవుతానని, అందుకు ఏం చేయాల్సి ఉన్నా చేస్తానంటూ చెప్పేవాడు. అందరూ చాలా లైట్ గా తీసుకునేవారు. ఆయన ఉన్న పార్టీ ఏంటి, ఆయనకు అది ఎలా సాధ్యమని అందరూ భావించేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిపోవడం, ఆయన కాంగ్రెస్ పక్షాన్ని చేరడం, అదే సమయంలో తెలంగాణలో ఉన్న బలాన్ని పూర్తి రివైవ్ చేసి అధికారాన్ని దక్కించుకోవాలని మరోవైపు బీజేపీ ప్రయత్నాలు. వీటన్నింటి నడుమ ఒక్కడుగా పార్టీని విజయ తీరాలకు చేర్చి విజేతగా నిలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అతి పెద్ద టాస్క్ విజయవంతం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కీలక స్థానంలో విజయం సాధించకుంటే తన భవిష్యత్తు, తన పరపతి, ఇమేజీ వచ్చే రోజుల్లో ఏమవుతాయో వేరే చెప్పనే అక్కర్లేదు. సొంత పార్టీలో బయటకు కనిపించని సునామీ జ్వాలలు, బయట నుంచి ఉన్న ప్రమాదాలు, వీటన్నింటినీ అధిగమించేందుకు ఇప్పుడు మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి వాస్తవానికి చాలా బెటర్ గా కనిపించిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీ గోల్ రీచ్ అయ్యే సమయానికి ఇబ్బంది పడుతున్న వాతావరణం గత 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, హస్తం పార్టీ ఎన్ని సీట్లలో విజేతగా నిలుస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వస్తున్న సర్వేలన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ అంటూ లెక్కలు చెబుతున్నా ఈసారి అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అద్భుత విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అదే తీరుగా పర్ఫార్మెన్స్ చూపించాలని తపిస్తోంది. తెలంగాణ 17 మంది ఎంపీలను లోక్సభకు పంపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 17 స్థానాల్లో వివిధ పార్టీల బలాబలాలు గమనిస్తే బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, మజ్లిస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. మే 13న ఓటింగ్ జరగనుండగా ఈసారి కాంగ్రెస్ దాదాపు 9 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చని అనేక సర్వే సంస్థలు అంచనా వేస్తుంటే ఆ పార్టీ 12 సీట్లపై కన్నేసింది. గత ఏడాది 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా బీఆర్ఎస్ 37.35%, బీజేపీ నేతృత్వంలోని కూటమికి 14% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను సాధించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కీలక సీట్లు గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, బీఆర్ఎస్ బలహీనత, రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రత్యర్థిగా మారుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలపై కన్నేసింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న చోట విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ పైనే పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకవేళ జాతీయ స్థాయి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారా, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా అన్నది తెలంగాణ లోక్సభ ఎన్నికలు దేశానికి ఓ పాఠంగా నిలవనున్నాయి. హామీల అమలుతో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 ఎన్నికల హామీల అమలు కోసం 53,196 కోట్లు కేటాయించింది. ఇది ఇప్పటికే 6 4 అమలు చేసింది. మిగిలినవి దశల వారీగా విడుదల చేస్తామంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా, ఒక్కొక్కటి 500 చొప్పున డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి హామీలు ఉన్నాయి. సొంత లబ్ధిదారుల సమూహాన్ని సృష్టించుకోగలిగిన కాంగ్రెస్ ఎన్నికల అవగాహనను యుద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు కేంద్ర పథకాల కంటే కాంగ్రెస్ పంపిణీని బాగా చూస్తారా లేదా అన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. అమలులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కేవలం 4 నెలల పాటు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం దాదాపుగా జరగదు. రాహుల్, రేవంత్ల పాపులారిటీకి ఊపు కనిపిస్తోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాదిలో రాహుల్ గాంధీకి ఆదరణ ఎక్కువ. నిజానికి తెలంగాణలో ఒకానొక సమయంలో నరేంద్ర మోడీ కంటే కూడా ఆయనకే ఎక్కువ ఆదరణ లభించింది. నేడు బీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖరరావు, బీజేపీలోని ఏ సీనియర్ నాయకుడితో పోల్చినా కూడా రేవంత్ రెడ్డి అత్యంత ప్రజాదరణ పొందిన స్థానిక నాయకుడిగా మారాడు. ముఖ్యమంత్రి అయ్యాక గత కొన్ని నెలలుగా నాలో ఒక అడ్మినిస్ట్రేటర్ను చూస్తారు, పీసీసీ చీఫ్ గా నా పనితీరును మీరంతా చూశారంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని కూడా బహిరంగంగానే ప్రకటించి తనకు ఓ అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని నింపుతుంటే సామాన్యుడిలో రేవంత్ ఏదో ఒకటి చేయాలన్న కసితో ఉన్నాడన్న భావన కలిగిస్తోంది.
బీఆర్ఎస్ బలహీనపడటం కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా నిలుస్తోంది. నాడు బీఆర్ఎస్ పార్టీలోకి వలస వచ్చిన నేతలు ఇప్పుడు నిస్సిగ్గుగా పార్టీ మారిపోతున్నారు. కనీసం ఇంగితం అన్నది కూడా లేకుండా తమ దారి తాము చూసుకుంటూ కేసీఆర్ కు నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు తన పని తాను చేసుకుపోతున్నారు. 2023 వరకు కేసీఆర్ పార్టీ పనితీరు, దాని బలహీనతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కావడం పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. ఓటర్లలో బీఆర్ఎస్ స్థాయిని మరింత దిగజార్చింది. పార్టీ ఇప్పటికే సంక్షోభంలో ఉంది. 9 మంది లోక్సభ ఎంపీలలో 5 పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికల సమయంలో లేదా తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలను కోల్పోయే అవకాశం ఉంది. పార్టీ అధికారాన్ని కోల్పోవడం నుంచి ఇంకా పార్టీ నేతలు తేరుకోలేదు. పార్టీ ఇప్పుడు కార్యకర్తలలో నెలకొన్న అసంతృప్తిని ఎదుర్కోవడానికి పోరాడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ దాని సంప్రదాయ ఓటింగ్ విభాగాలలో మెరుగైన ఓట్ షేర్లు, ఎస్సీల్లో గతసారితో పోల్చితే 13% పాయింట్లు పెరిగాయి. ఎస్టీలో 8% పాయింట్లు ఎక్కువ వచ్చాయి. ముస్లింల నుంచి 5% పాయింట్లు ఎక్కువ ఆ పార్టీ పొందగలిగింది. బీఆర్ఎస్ ఇప్పటికీ 34% ఓట్లలో ఎస్సీ ఎస్టీల్లో 41% ముస్లింల మద్దతును కలిగి ఉన్నప్పటికీ అవి లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు తమకు కలిసి వస్తాయన్నది చూడాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. ఇక భూ కబ్జాల విషయంలో పార్టీ నేతలు కొందరు జైలుకు వెళ్లడం కూడా ఖాయమంటూ కాంగ్రెస్ వర్గాలు కొండ బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, భారీగా ఉద్యోగాల కల్పనతో అసంతృప్తిగా ఉన్న యువతను తమ వైపునకు తిప్పుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. రానున్న రోజుల్లో రైతు భరోసా వంటి పథకాలను అమలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాయకుల వలసలు జాతీయ పార్టీలో జోష్ నింపుతున్నాయి. దాంతో ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య డైరెక్ట్ ఫైట్ గా మారుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 20% ఓట్లు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో దాని సంఖ్య దాదాపుగా 3 రెట్లు. తాజా ఎన్నికలలో పార్టీ 14% ఓట్లు గెలుచుకుంది. లోక్సభ ఎన్నికలలో తన పనితీరును మెరుగుపరచడానికి మోడీ ఫ్యాక్టర్ మరింత సహాయపడుతుందని ఆశిస్తోంది. భారతదేశమంతటా 2019లో జరిగిన ఎన్నికల్లో 190 చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ పడ్డాయి. వాటిలో బీజేపీ 175 స్థానాల్లో విజేతగా నిలిచింది. తెలంగాణలో బీజేపీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందన్న వాదనలు వచ్చిన ప్రతిసారి పార్టీ హైదరాబాద్ కేంద్రంగా బలంగా ఉందని చెప్పేవారు. కానీ అది నిజం కాదని అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి. పార్టీ హైదరాబాద్ ఏరియాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకోగా అనూహ్యంగా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాల్లో విజేతగా నిలిచింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ బీజేపీపై ఓబీసీ ప్రభావం ఫలితం ఇవ్వడం లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ అనూహ్యంగా తొలగింపు పార్టీని దెబ్బతీసింది. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో 12 సీట్లతో పాటు మొత్తం ఓట్లలో 35% ఓట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది అంత విజయం కాదు. దక్షిణాదిలో బీజేపీ తన మిషన్ 50ని సాధించాలంటే తెలంగాణలో మెరుగైన ప్రదర్శన తప్పదు. ముఖ్యంగా హైదరాబాద్ లో పోలరైజేషన్ లో మజ్లిస్ పాత్ర కూడా కీలకం. మైనారిటీలలో బలమైన భావన కలిగితే ముస్లిం ఓటు సంఘటితమయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్న మజ్లిస్ వర్గీయులు, కొందరు ముస్లిం ప్రముఖులు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమేర కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన విషయం చూశాం. వారు వచ్చే రోజుల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు టోన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అంతిమంగా గ్రేటర్ ఎన్నికల సమయానికి హైదరాబాద్ చుట్టుపక్కల ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయాలని కాంగ్రెస్ భావించొచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే లోక్సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకేనని హస్తం పార్టీ ధీమాతో ఉంది. తెలంగాణలో కులగణన చేసేందుకు సిద్ధమవుతోంది. ఒక్కొక్కటిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దూసుకుపోతోంది. ఎన్నికల హామీల అమలుతో పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అధికార పార్టీ విశ్వాసంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు మోడీ తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా మల్కాజ్గిరిలో రోడ్ షో సైతం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మార్చిలో హైదరాబాద్ లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరిన బీజేపీ 14% ఓట్లతో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధిస్తామని పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా బీజేపీకి సహాయపడుతుందని, కాంగ్రెస్ మైనారిటీల ఓట్లు పొందుతుందని ఆశిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరు వైదొలగడం, కొంతమంది నాయకులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్ డీలా పడింది. కాంగ్రెస్ 14 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. యుగోలు పక్కన పెడితే ఖాయంగా మెదక్ లాంటి సీటు
కూడా గెలవచ్చంటున్నారు. 12కు పైగా సీట్లు సాధించాలని కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు టార్గెట్ సెట్ చేశారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా 2019లో 9 స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, రేవంత్ రెడ్డి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మెజారిటీ సీట్లే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. రేవంత్ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళుతున్నారు. ఇందులో విజయం ఎలా సాధిస్తారు, మెజారిటీ సీట్లు సాధిస్తారా అన్నది మే 13 తర్వాతే తెలుస్తుంది.